సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఒక కండక్టర్గా మొదలైన ఆయన ప్రయాణం ప్రస్తుతానికి సౌత్ ఇండియా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు ఉన్న నెంబర్ 1 హీరోగా నిలబడేంత వరకు సాగుతూనే ఉంది. ఇక 70 ఏళ్ళు వయసు వచ్చినా కూడా రజనీకాంత్ గారు హీరోగా మంచి సినిమాలు తీస్తూనే ఉన్నారు. ఒకవైపు ఆధ్యాత్మిక చింతన, మరోవైపు సినిమాలే తన ప్రపంచంగా కొనసాగుతున్నారు. ఇక రజనీకాంత్ గారికి ఇద్దరు కుమార్తెలు ఉన్న విషయం మనకు తెలిసిందే. ఐశ్వర్య మరియు సౌందర్య రజనీకాంత్ ఇద్దరు కూడా తమ వ్యక్తిగత జీవితాల్లో కొంతమేర ఇబ్బందులు ఎదుర్కొని ప్రస్తుతం సెటిల్ గా తన లైఫ్ ను గడుపుతున్నారు. ఇక ధనుష్ భార్య అయిన ఐశ్వర్య రజనీకాంత్ గారు డైరెక్టర్ గా అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన సినీ కెరీర్ ని కొనసాగిస్తున్నారు. అయితే రీసెంట్ గా లాల్ సలాం మూవీతో డైరెక్టర్ గా మారి రజనీకాంత్ గారిని మరోసారి డైరెక్ట్ చేశారు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్ గా ఫస్ట్ మూవీ 3 ఈ మూవీలో భర్త ధనుష్ అలానే శృతి హాసన్ లో లీడ్ రోల్ గా నటించారు. ఇక ఆ తర్వాత రెండో సినిమాగా లాల్ సలాం మూవీలో రజనీకాంత్ గారిని ఒక గెస్ట్ రోల్ లో నటింపజేశారు. అయితే లాల్ సలాం మూవీ పరాజయాన్ని చవిచూసింది. ఇక మరో కూతురు సౌందర్య మొదటి నుంచి గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తున్నారు. అయితే ఆమె డైరెక్టర్ గా అలానే ప్రొడ్యూసర్ గా మారి పూర్తిగా కెరీర్ ని కొనసాగిస్తున్న సమయంలోనే తండ్రిని హీరోగా పెట్టి హాలీవుడ్ టెక్నాలజీని యూజ్ చేసి కొచ్చాడేన్ అనే ఒక యానిమేటెడ్ మూవీని తీశారు. ఆ మూవీ భారీ నష్టాలను మిగల్చడమే కాకుండా రజనీకాంత్ గారి కెరీర్ లోని ఒక బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ విధంగా రజనీకాంత్ గారు 2 సార్లు కూడా తన కూతురులను నమ్మి సినిమాల బాధ్యతలు అప్పగించి పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యారని చెప్పుకోవాలి.